నమస్కారం ఫ్రెండ్స్. మన న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయటం, ఇరాన్ యుఎస్ మిత్ర దేశాలు డిఫెన్స్ పరంగా, ఆర్థిక పరంగా పరస్పర సహాయం అందించుకుంటున్న గల్ఫ్ దేశాలపై దాడి చేయడం. అంటే ఈ దాడి విషయంలో మనం ఖచ్చితంగా ఏం చెప్పలేం. అలీ ఖమేనీ హతం, ఇరాన్ యొక్క అయతొల్లా అలీ ఖమేనీని టార్గెట్ చేసి అడ్వాన్స్లో ఇన్ఫార్మ్ చేసి అలీ ఖమేనీని అంతమొందించడం జరిగింది. మనం కంటిన్యూస్గా ఈ అటాక్స్ని మానిటర్ చేసిన, ఇజ్రాయెల్ ఎక్కడ దాడి చేస్తుంది, ఇరాన్ ఎన్ని మిసైళ్ళు దాడి చేసింది, ఇవన్నీ మనకు సంబంధించిన విషయాలు కాదు. హై లెవెల్ డిఫెన్స్ స్ట్రాటజీస్. కానీ మనం గంటలు ఈ విషయాలను చూస్తూ ఉంటాం. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి అనేది పాస్ట్. అబ్జర్వ్ చేయండి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానివ్వండి, దాంట్లో అమెరికా ఎంటర్ కావడం కానివ్వండి, ఖతార్ లాంటి దేశాలు, సౌదీ అరేబియా లాంటి దేశాలు, కువైత్ లాంటి దేశాలు మేము అమెరికన్ బేసెస్ని ఎంకరేజ్ చేయము అని చెప్పడం కానివ్వండి, ఇదంతా దేశాల మధ్యలో ఉన్న ఆర్థిక సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశం అతి పెద్ద తప్పిదం చేసింది. మీరు ఈ విషయం చాలా డీప్గా ఇంట్రోస్పెక్ట్ చేయాలి. భారతదేశం అతి పెద్ద తప్పు చేసింది. అదేమంటే మోదీ ఈ అటాక్ కన్నా ముందు, ఒకరోజు ముందు ఇజ్రాయెల్కి వెళ్ళడం, అక్కడ ముస్లిం దేశాల యొక్క ఈ టెర్రరిజాన్ని, అంటే మతోన్మాద టెర్రరిజాన్ని నేను భరించాను అని ఒక స్టేట్మెంట్ ఇవి ఇచ్చి ఇండియాకి రాగానే ఇజ్రాయెల్ దాడి చేయడం. అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు మోదీకి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారు అనేది మ్యాక్రో లెవెల్ ఇన్ఫర్మేషన్ మోదీకి ఉంది. మోదీ ఇండియాలో ల్యాండ్ కాగానే దాడి మొదలుపెట్టారు. అంటే జియోపొలిటికల్ టెన్షన్సే కాకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్ దీనివల్ల భయంకరంగా దెబ్బతింటుంది. అయితే దీంట్లో అమెరికాకు వచ్చే పెద్ద లాభం ఏమీ లేదు. గమనించాలి, అమెరికాకు వచ్చే పెద్ద లాభం ఏమీ లేదు. ఇజ్రాయెల్కి పెద్ద ఒరిగింది ఏమీ లేదు. ఈ రెండు దేశాలు ఇరాన్ని న్యూక్లియర్ పవర్ కాకుండా, బహుశా ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ పవర్ అయ్యిండొచ్చు, పాసిబిలిటీ ఉంది, అది బయటపడతలేదు. కానీ ఇరాన్ని ఎదగనివ్వకుండా ఇక్కడనే అంటే స్టాప్ చేసే స్ట్రాటజీలో ఇజ్రాయెల్ చేసింది కరెక్టే, అమెరికా చేసింది తప్పు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కొత్తది కాదు.
ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వెస్ట్ ఏషియాలో కామన్ ఫినామినా. ఇప్పటి వరకు పరస్పర దాడులు చాలా చేసుకున్నాయి. కానీ ఇప్పుడు అమెరికా ఎంటర్ కావడం ఈ గల్ఫ్ దేశాలకు తలనొప్పిగా మారింది. అమెరికా యొక్క ఇమేజ్ ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు భరించాల్సి వస్తుంది. అమెరికా యొక్క అంటే అకృత్యాలను ఇప్పుడు గల్ఫ్ దేశాలు భరించాలి, తప్పదు. వాళ్ళు బేసెస్ ఇవ్వమని చెప్పినా అమెరికా తన నేవల్ ఫ్లీట్ని తెచ్చి అక్కడి నుంచి టామాక్ మిసైల్స్ వదులుతూనే ఉంది. ఇరాక్లో ఇది స్పేస్ బ్లాక్ చేసి, అంటే అమెరికా ఇరాక్లో ఎయిర్ స్పేస్ బ్లాక్ చేసి ఇజ్రాయలీ ఎయిర్ప్లేన్స్కి ఒక ఓపెన్ అంటే ఏరియా కలిగించింది అటాక్ చేయడానికి. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయంటే ఇజ్రాయెల్ తన అస్తిత్వం కోసం అటాక్ చేసినట్టు, అమెరికా తన అక్కస్సు తీర్చుకోవడానికి అటాక్ చేసినట్టు ఉంది. మన ఇండియా చేసిన అతిపెద్ద తప్పిదం ఏమంటే నరేంద్ర మోదీ ఒకరోజు ముందు ఇజ్రాయెల్తో చర్చించి అన్నీ తెలుసుకొని ఇండియాకు రావడం జరిగింది. అంటే మోదీకి ఇరాన్లో ఏం జరగనుంది అనేది 100% తెలుసు. అది ఇరాన్ వాళ్లకు కూడా తెలుసు. కానీ ప్రస్తుతం ఇరాన్ ఇండియాను ఏమీ అంటలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ బిజీ విత్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ అటాక్స్. మీరు గమనిస్తే ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ని కూడా ఏమంటలేదు. ఇరాన్కి పాకిస్తాన్కి అస్సలు పడదు. కానీ ఇరాన్ పాకిస్తాన్ని కూడా ఏమంటలేదు. యుఎస్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ని యూజ్ చేసుకుంటా అంటే పాకిస్తాన్ తిరస్కరించింది. ఎందుకంటే అమెరికా చేసి వెళ్ళిపోయినాక ఇరాన్ దాడి చేస్తే మ్యాప్లో పాకిస్తాన్ మిగలదు. కాబట్టి పాకిస్తాన్ అవాయిడ్ చేసింది. ఇండియా ఇజ్రాయెల్ని ఉసిగొల్పి తానొచ్చి సైలెంట్గా కూర్చుంది. అభం శుభం తెలియని ఈ దుబాయ్, యూఏఈ ఇవి ఇన్వాల్వ్ కావద్దు అనుకున్నా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితులు. కువైట్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ, అది ఎప్పుడు రిస్క్లో ఉంటుంది. కాబట్టి కువైట్ చేస్తున్న ప్రతీకార చర్యలు అది సమర్థనీయమే. కానీ ఇప్పుడు యూఏఈ, దుబాయ్ ఈ రీజన్, సౌదీ అరేబియా ఇవన్నీ పెద్ద క్రైసిస్లో ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దాని అడిదిక్కు ఇడిదిక్కు ఉన్నాయి. సో ఈ సీ రూట్ టోటల్ ఇరాన్ బ్లాకేడ్ చేసి ఇప్పుడు ఇరాన్ పరిస్థితి బాగా లేకపోతుండొచ్చు. కానీ ఫ్యూచర్లో ఇరాన్ తన అణ్వాయుధాలను పదును పెట్టకపోయినా ఆర్థికంగా ఈ ప్రపంచాన్ని కుదిపేసే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఇరాక్ లాగా అమెరికన్ సోల్జర్స్ ఇరాన్లో దిగి ఏం చేయలేరు. అంటే ఇరాక్ పరిస్థితులు ఇరాన్లో లేవు. ఇది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఇరాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అంటే ఎల్ఎన్జి, సిఎన్జి అనుకోండి సప్లయర్ టు ద వరల్డ్. అది కాకుండా వెనజువేలా ఉంది. మన అమెరికా అందుకోసం వెనజువేలాపై దాడి చేసి దాని ఆయిల్ రిజర్వ్స్ అన్నీ తన కబ్జాలో పెట్టుకుంది. కానీ అదే పని ఇరాన్తో చేయలేదు. ఎందుకంటే వెనజువేలా పెద్ద మిలిటరీ శక్తి కాదు. ఇప్పుడు వెనజువేలా లీడర్ని కిడ్నాప్ చేసినట్టు ఇరాన్ ఖమేనీని క్యాప్చర్ చేయలేరు కూడా, ఎందుకంటే దిగితే మిగిలేరు కనుక. అంటే ఇరాన్లో ఫిజికల్గా దిగి ఏం చేయలేరు వీళ్ళు. ఎయిర్ స్ట్రైక్స్ చేయొచ్చు, ఆర్థికంగా బ్లాకేడ్ చేయొచ్చు. కానీ ఇరాన్ని అక్కడ ల్యాండ్లో దిగి, అంటే ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇరాన్లో ఉన్నాయి. అమెరికా అడుగు పెడితే ఇరాన్లో మస్ అయిపోతుంది. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా అవుతుంది.
అంటే గ్రౌండ్ మీద చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇరాన్. మిజైల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గ్రౌండ్ మీద దిగి వార్ స్టార్ట్ చేయడం అంత తెలివి పని కాదు. ఈ బ్యూటీ ఆఫ్ దిస్ ఫైటింగ్ ఏమంటే కొన్ని రోజుల్లో ఇది ముగిసిపోతుంది. మన రష్యా యుక్రెయిన్ వార్ లాగా కాదు, ఇక్కడ నేటో పాత్ర లేదు కనుక ఈ వారు ఒక 1 వీక్ లోపల మొత్తం సద్దుమణిగిపోతుంది. అయితే పోస్ట్ ఇరాన్ అటాక్ ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఇది చాలా ముఖ్యం. మనం తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం ఏమంటే ఈ వారు మిసైల్ దాడా, ఇద్దాడా అద్దాడా అది మనకు ముఖ్యం కాదు. పోస్ట్ దీస్ ఆపరేషన్స్ అంటే ఈ వార్ ప్రపంచం ఎలా రీసెట్ అవుతుంది అనేది చాలా ముఖ్యం. మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఏమంటే దుబాయ్, యుఏఈ మిత్ర దేశాలపై సౌదీపై అటాక్. ఇది చాలా ఇంపార్టెంట్. టోటల్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికన్ వార్లో ముఖ్యమైన థింగ్ ఏమంటే ఇప్పుడు ఇరాన్ అనుకుంటే దుబాయ్ లాంటి సిటీని నీలమట్టం చేయొచ్చు. అంటే అమెరికా చేస్తున్న తప్పిదాలకు దుబాయ్ మూల్యం చెల్లించుకుంటుంది. దుబాయ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ బిజినెస్ సెంటర్, ఇట్ ఇస్ వెల్ నోన్ ఫర్ రియల్ ఎస్టేట్. దుబాయ్ రియల్ ఎస్టేట్ చాలా వైబ్రెంట్గా ఉంది. చాలామంది ఇండియన్ ఎన్ఆర్ఐస్ దుబాయ్లో ఈ కన్స్ట్రక్షన్ అంటే రియల్ ఎస్టేట్లో ఫీల్డ్లో ఉన్నారు. దుబాయ్లో మన వర్కర్స్ కూడా చాలా ఉన్నారు. ఇప్పుడు ఏఐ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతుంటే ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ ద్వారా చాలా ఉద్యోగాలు క్రియేట్ కాకపోవచ్చు. ఉన్న ఉద్యోగాలు అక్కడ ఉన్న ఫ్యూచర్లో కొత్త జాబ్స్ గల్ఫ్లో క్రియేట్ కాకపోవచ్చు. ఎందుకంటే నౌ దుబాయ్ హ్యాస్ బిన్ టార్గెటెడ్. ఇప్పటి వరకు దుబాయ్ని ఎవరు టచ్ చేయలేదు. ఈవెన్ ఖతార్ను కూడా అంత డైరెక్ట్గా టచ్ చేయలేదు. ఇప్పుడు దుబాయ్, ఖతార్ ఇటువంటి దేశాలు, సౌదీ, రియాద్, ఒమాన్ లాంటి దేశాలు ఇలాంటివి టార్గెట్ అవుతున్నాయంటే మన వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ తగ్గుతున్నట్టే. ఒక 5-10% ఎఫెక్ట్ పడినా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇండియాలో. తద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ పక్కన పెట్టిన ఈ ఎంప్లాయ్మెంట్ ప్రెషర్ అనేది మన గవర్నమెంట్స్పై పడుతుంది. కనుక ఈ దుబాయ్ రియల్ ఎస్టేట్ నా అంచనా ప్రకారం అట్లీస్ట్ 20-30% ఎఫెక్ట్ అవుతుంది. అంటే దుబాయ్ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. కానీ అది పక్కన పెట్టి దుబాయ్ ఈజ్ రిస్క్ ప్రోన్. దుబాయ్ ఈజ్ ఎన్ ఓపెన్ టార్గెట్ అని అందరికీ తెలుస్తుంది. అంటే ఇరానే కాకుండా ఏ దేశానికి తిక్కరేగిన యమన్ లాంటి దేశాలు కూడా ఇప్పుడు యూఏని టార్గెట్ చేయొచ్చు, దుబాయ్ అట్లాంటి దేశాలను టార్గెట్ చేయొచ్చు. కాబట్టి ఈ అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూ పక్కన పెట్టిన దుబాయ్ రియల్ ఎస్టేట్, టోటల్ మిడిల్ ఈస్ట్లో రియల్ ఎస్టేట్ షేక్ అయిపోయింది. అంటే టార్గెట్ చేయటం అనేది ఒకటి కాదు, ఇమేజ్ డ్యామేజ్ కావటం వల్ల దుబాయ్ అండ్ యుఏఈ స్టేట్స్ ఆర్ నాట్ సేఫ్ ఎనీమోర్ అనే ఒక ఇది పోయింది. అయితే చాలామంది దుబాయ్ క్లోజ్ అయితే ఇక మన ఇండియన్ రియల్ ఎస్టేట్ పంట పండినట్టే అనుకుంటారు. కాదండి. ఇండియన్ రియల్ ఎస్టేట్ లాంగ్ టర్మ్, ఇప్పుడు దుబాయ్ అటాక్ ఇక 1 వీక్లో 15 డేస్లో మనకు తెలిసిపోతుంది ఏమవుతుందని. అంతా క్లియర్ కాగానే మళ్ళీ దుబాయ్ కొద్దిగా రికవర్ అవుతుంది. కానీ దుబాయ్ సూపర్ సేఫ్ అనే పేరు పోయింది. అది మళ్ళీ రావడానికి 15-20 ఇయర్స్ పడవచ్చు. కానీ ఇండియన్ రియల్ ఎస్టేట్ దీనివల్ల లబ్ధి పొందుతుంది అంటే కాదండి. ఇప్పుడు ఏఐ వల్ల చేసిన బీభత్సము ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేసిన బీభత్సం కన్నా పెద్దది. సైలెంట్ అటాక్ ఇది. ఈ అటాక్లో ఇండియా తప్పకుండా బలవుతుంది. గ్యారంటీ చూడండి ఎలా ఉంది, తప్పకుండా బలవుతుంది. అంటే బాంబ్ అటాక్ నుంచి రికవర్ కావచ్చు కానీ
ఏఐ అటాక్ నుంచి ఇండియా లాంటి కంట్రీ రికవర్ కావడం చాలా కష్టం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మోదీ యొక్క 2 విజిట్లు, ఒకటి ఇజ్రాయెల్ విజిట్, ఇంకోటి ఏఐ సమిట్, ఏఐ ఇంపాక్ట్ సమిట్. మోదీ చేసిన ఈ 2 అతి పెద్ద తప్పిదాలు మన భారతదేశాన్ని రిస్క్లో పెట్టే పనులు. ఒక్కటే ఇష్యూ ఏముందంటే ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయితే ఇండియా కూడా సేఫ్ కాదు. గమనించాలి, ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయితే షియా దేశమైన ఇరాన్ కూడా ఇండియాకు థ్రెట్టే. ఆఫ్ఘనిస్తాన్ మన చేతిలో ఉన్న ఇరాన్, పాకిస్తాన్, సున్నీ, షియా దేశాలు న్యూక్లియర్ పవర్స్ అయిపోతాయి. అందుకోసం మోదీ ఆ పర్యటన ముగించుకొని రాగానే అక్కడ అటాక్ జరిగింది. అంటే మోదీ కూడా ఇరాన్పై అటాక్ చేయడంలో తన వంతు సహకారం అందించాడు అని ఇరాన్లో గట్టి భావన ఉంది. అది ఏమి టైమింగ్ కూడా చాలా రాంగ్ టైమింగ్. అంటే మోదీ పోయి ఇజ్రాయెల్ పోయి పర్యటన చేసి డిఫెన్స్ ప్యాక్ట్స్ చేసుకొని ఈ ముస్లిం టెర్రరిజాన్ని నేను భరించాను ఒక స్టేట్మెంట్ ఇచ్చి దిగంగానే ఇక్కడ ఢిల్లీలో అక్కడ అటాక్ జరిగింది. సో ఇరాన్ తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటుంది. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో ఈ గ్యాస్ సప్లైస్ చాలా అంటే పై కిందికి అయిపోయి వెనిజువేలా లేక ఇప్పుడు ఇరాన్ లేక గ్యాస్ సోర్సెస్ కోసం మళ్ళీ రష్యా లాంటి దేశాలు మళ్ళీ వేరే దేశాలపై ఆధారపడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకోసము ఎల్ఎన్జి రేట్లు పెరగవచ్చు. ఇంకో పాజిటివ్ ఫ్యాక్టర్ ఏముందంటే ఖమేనీ హతం వల్ల ఈ రిలీజియస్ ఇంటాలరెన్స్ టువర్డ్స్ ఇరాన్ ఇది తగ్గిపోవచ్చు. అంటే ఇరాన్ మోడర్న్గా మారచ్చు. మోడర్న్గా మారటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇరాన్కి రావచ్చు. దానివల్ల ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నాయి అంటే ఎల్ఎన్జి, సిఎన్జి ఇటువంటివి అంటే చాలా మటుకు కంట్రోల్ కావచ్చు. ఎందుకంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ, ఆంక్షలు లేని దేశంగా ఇరాన్ రూపాంతరం చెందితే ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్ చాలా పెరగవచ్చు. తద్వారా రేట్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు తాను రిస్ట్రిక్ట్ చేసుకొని ఎల్ఎన్జి సప్లై చేస్తుంది, తన మిత్ర దేశాలకు మాత్రమే ఇస్తుంది. అప్పుడు ట్రేడ్ ఓపెన్ అయిపోతే అన్ని దేశాలకు ఇరాన్ సప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాంపిటీషన్ వల్ల రేటు పెరగవచ్చు, కానీ ఓపెన్ సప్లై వల్ల రేట్లు కూడా తగ్గవచ్చు. అంటే ఇరాన్ వేరే దేశాలతో పోటీ పడవచ్చు, తద్వారా రేట్లు తగ్గవచ్చు. అంటే పాసిబిలిటీస్ మనం ప్రిడిక్ట్ చేసుకునే స్టేజ్లో ప్రస్తుతం లేము. మనం ఇంకో అంటే విషయం అబ్జర్వ్ చేస్తే ఇండియా నెక్స్ట్ 6 months ఇన్ఫ్లేషన్తో సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏఐ వల్ల లక్షల ఐటీ ఉద్యోగాలు పోతాయి. తద్వారా ఆ ఇండస్ట్రీపై డిపెండ్ అయి ఉన్న లక్షలాది ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. దాంతో పీపుల్ ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్స్ పడిపోయి ఇన్ఫ్లేషన్ యావరేజ్గా ఉన్నా చాలా ఎక్కువ అనిపిస్తుంది, బికాస్ ఇన్కమ్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి ఈ ఇరాన్పై దాడి అనేది ఒక ఐసోలేటెడ్ కేసు కాదండి. ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ హోల్ అంటే ఈ ఆయిల్ గ్యాస్ గేమ్ ఉంది కదా, దీన్ని మొత్తం చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ 3 to 6 months ఈ ఆయిల్ గ్యాస్ అనే గేమ్ ఇప్పుడు అమెరికా డెఫినెట్లీ ఇరాన్ని ఒప్పించి దాని దగ్గర ఉన్న గ్యాస్ను మొత్తం తస్కరించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వెనిజువేలా అమెరికా చేతిలో పోతే, ఇరాన్ అమెరికా చేతిలో పోతే ఇండియాకు డేంజర్. అది మనం గమనించాలి. కనుక మనం అందరం ఈ అటాక్ని ఒక మిసైల్ అటాక్, ఇజ్రాయెల్ చేసే అటాక్లో లాజిక్ ఉంది, కానీ అమెరికా చేసే అటాక్లో లాజిక్ లేదు. కనుకనే అమెరికన్ కాన్సులేట్స్పై పాకిస్తాన్లో వేరే దేశాల్లో అటాక్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అమెరికా దీంట్లో దూరే ఔచిత్యం లేదు. ఇజ్రాయెల్కి అస్తిత్వం కోసం కొట్లాట ఉంది, అది గల్ఫ్ దేశాలు కూడా అంగీకరిస్తాయి.
ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయితే ఫస్ట్ న్యూక్లియర్ మిసైల్ ఇజ్రాయెల్పై ఇస్తుంది. కనుక ఇజ్రాయెల్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇరాన్పై దాడి చేయడంలో సౌదీ అరేబియాకు తప్పనిపిస్తలేదు, కువైట్కి తప్పనిపిస్తలేదు, ఖతార్కి తప్పనిపిస్తలేదు. కానీ అమెరికాకు ఏ సంబంధం లేకుండా అమెరికా దీంట్లో దూరడం వల్ల ఈ సౌదీ అరేబియా, యుఏఈ, కువైత్ లాంటి దేశాలపై ఇరాన్ అటాక్స్ చేస్తుంది. దీని కాంపన్సేషన్ తప్పకుండా అమెరికా ఆ దేశాలకు ఇవ్వకపోతే ఆ దేశాలు కూడా అమెరికాను వ్యతిరేకించి అసలు గల్ఫ్లో అమెరికా అడుగు పెట్టకుండా చేసే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి మనమందరము ఈ ఆర్భాటాలు, ఈ న్యూస్, ఫ్లాష్ న్యూస్, ఖమేనీ హతం, ఇప్పుడు ఖమేనీ హతం అనేది పాజిటివ్ ఫ్యాక్టర్ టోటల్ వరల్డ్కి. చాలామంది ఏం జరుగుతుందో, ఆర్థిక ఏమవుతాయో ఏం కావు. ఖమేనీ హతం అనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ వరల్డ్కి. అంటే ఒక బుదిబండ పోయింది, ఇరాన్కి ఒక బుదిబండ ఖమేనీ అంటే ఆ దేశం వాళ్ళే చెప్తారు. కాబట్టి ఇరాన్ వాంట్స్ టు బికమ్ ఎ ఫ్రీ ఎకానమీ. అంటే ఒక ముస్లిం ఛాందసవాదం ఉన్న దేశాన్ని దగ్గర నుంచి ఒక ట్రేడ్ రిలేషన్స్ నిలబెట్టుకునే ఒక ఫ్రీ ఎకానమీ వైపు ఇరాన్ వెళ్ళొచ్చు. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇండియాకు ఈసారి మాత్రం ఇరాన్ కొద్ది గట్టిగానే వ్యవహరిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే మోదీ చేసింది అతి పెద్ద తప్పు, టైమింగ్ కూడా తప్పు. అదే 2 నెలల ముందు ఎప్పుడో మోదీ పోయింటే ఏం ప్రాబ్లం ఉండే. మోదీ పోయిన మరుక్షణం వాళ్ళు ఇరాన్పై దాడి చేయడం ఆ 2 దేశాల కన్నా మోదీకే ఎక్కువ డ్యామేజ్ చేసే సిచ్యువేషన్ ఉంది. అదే కాకుండా దుబాయ్లో రియల్ ఎస్టేట్ పడిపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ యుఏఈలో దాని ఎఫెక్ట్ చూపిస్తే ఇక్కడి నుంచి పోయిన లేబర్ క్లాస్ వాళ్లకు పెద్ద ఇబ్బందే కలగనుంది. అంటే పెద్ద జాబ్స్ పోవు, కానీ స్టిల్ రిస్కీ బెట్ అనిపిస్తుంది అక్కడ పోవడం. కావున ఈ ఇరాన్ సమస్య ఎంత తొందరగా తొలగిపోతుందో, ఇరాన్లో పొలిటికల్ డెవలప్మెంట్స్ అంత తొందరగా చేంజ్ కాకపోయినా ఇరాన్ ప్రెషర్ వల్ల చేంజ్ అయితే ఈ వరల్డ్కి అంతే చాలు. బికాజ్ ఇరాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎల్ఎన్జి అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ సప్లయర్. కాబట్టి ఆ దేశం కొద్దిగా తొందరగా రిజాల్వ్ అయితే, ఇప్పుడు ఖమేనీ హతము, డిఫెన్స్ మినిస్టర్ హతము, ముందే కొన్ని డిఫెన్స్ చీఫ్స్ని లేపేసింది ఇజ్రాయెల్. తద్వారా ఇప్పుడు ఇజ్రాయెల్ పొలిటికల్గా కొద్దిగా వీక్ కావటం వల్ల ఇజ్రాయెల్ని ఎక్స్టర్నల్ ప్రెషర్స్తో, అంటే సౌదీ అరేబియా లాంటి దేశాలు లేదా ఖతార్ లాంటి దేశాలతో అంటే మాట్లాడించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే అటు అమెరికా టార్గెట్ పూర్తవుతుంది, ఇజ్రాయెల్ సేఫ్గా ఉంటుంది. మరి వాణిజ్యపరంగా ఈ టోటల్ గల్ఫ్ మళ్ళీ అంటే వాణిజ్యం స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా ఊరట పొందుతారు అని నా భావన. మరి మీరేమనుకుంటున్నారు? అదే కాకుండా మనం గమనించాలి, దుబాయ్ రియల్ ఎస్టేట్ వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ పెద్దగా పెరగదు. దుబాయ్ క్లోజ్ అయినందుకు ఇక్కడ పెరగడం అనేది ఉండదు. ఇది పెద్ద 10 year డౌన్ ట్రెండ్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఇండియన్ రియల్ ఎస్టేట్ పోబోతుంది. కాబట్టి 10 ఏళ్ల వరకు ప్రపంచంలో ఏదైనా నెగటివిటీ రియల్ ఎస్టేట్కి ఆపాదించవచ్చు, కానీ పాజిటివిటీ మాత్రం రియల్ ఎస్టేట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అందరినీ హెచ్చరిస్తూ, బయట ఎవడైనా ఈ దుబాయ్ క్లోజ్ కావడం వల్ల ముంబై మార్కెట్ పెరుగుతుంది, గుర్గావ్ మార్కెట్ పెరుగుతుంది అనేది పచ్చి అబద్ధం. ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. అది తెలంగాణ మార్కెట్ మాత్రం 10 years లాంగ్ డౌన్ ట్రెండ్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు ఈ ఊబిలో పడి మళ్ళీ హైదరాబాద్ ఇక పేటరేగిపోతుంది అనే స్టేట్మెంట్స్ వచ్చినాయంటే అది అబద్ధం, పచ్చి అబద్ధం. మిమ్మల్ని మోసం చేయడానికే ఇలాంటి సృష్టిస్తున్నారు అని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.